హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం మంచి చికెన్ ఫ్రై చేస్తున్నాం, చూసేయండి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇదిగోండి, కడాయి పెట్టాం కదా. ఇప్పుడు మనం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి, ఇప్పుడు ఆయిల్ అయితే ఈటెక్కింది కదా, కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు పచ్చిమిరపకాయలు మంచిగా మగ్గినాయి కదా. ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసిన చికెన్ వేసేద్దాం కడాయిలో. ఇదిగోండి, చికెన్ వేసాం కదా. ఇప్పుడు పసుపు, కొంచెం సాల్ట్, పసుపు ఉప్పు వేసాం కదా. ఉప్పు మనకు తగినంత వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి, మగ్గాలి ఫ్రెండ్స్. ఈలోపు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ చికెన్లోనే ఊరిన వాటర్ తోటి చికెన్ ఉడికియాలి. ఇంకా నీళ్ళు అయితే వేయద్దు ఫ్రెండ్స్. ఇదే నీళ్ళతోటి చికెన్ అంతా ఉడికి. కానీ చికెన్ అయితే ఏ మాటకు ఆ మాట ఫ్రెండ్స్. ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలా చేసామంటే కాకపోతే ఏమీ లేవు. ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం పేస్ట్ అలా వేసేయడము. అల్లం పేస్ట్ ఫస్ట్లో అయినా వేయచ్చు, లేదంటే మనం మసాలా వేసేటప్పుడైనా వేసి మగ్గనియచ్చు ఫ్రెండ్స్. కానీ ఫ్రై అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా, కొద్దిగా ఉన్నాయి. ఈ కొద్దిగా ఉన్నప్పుడే మనము కారం పొడి వేసేసేయాలి. ఎందుకంటే ఇంకా ఉప్పుతో పాటు ముక్కలకి కారం కూడా పడితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి. మా ఇంట్లో అయితే కొద్దిగా తింటారు కాబట్టి నేనైతే కొంచెం ఒక స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కారం వేసి మంచిగా కలబెట్టాం కదా. ఇప్పుడు మూత పెడదాం 2 నిమిషాలు. ఆలోపు మసాలా అంతా తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. లవంగాలు, ధనియాలు వేయించి పౌడర్ చేసి పెట్టినాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవిగోండి పచ్చి కొబ్బరి ముక్కలు. ఇవన్నీ మనం మళ్ళీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ఉల్లిపాయలు చూడండి, నేను ఎలా వేయించాను అంటే మన బిర్యానీకి ఫ్రై చేసినట్టుగా కొంచెం కొద్దిగా ఎక్కువగా కలర్ వచ్చినాయి, మాడాయి. ఇలాగా ఇది కూడా పొడి చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కర్రగా మార్చి నేనైతే మిక్సీ పట్టాను. ఎందుకంటే నా టేస్ట్కి తగ్గట్టుగా. ఎందుకంటే సోయా సాస్ వేస్తారు కదా, అలాగా ఫ్రై చేసే బదులు సోయా సాస్ బదులు ఉల్లిపాయలు ఇలా వేపేసి మిక్సీ పట్టుకుంటే సేమ్ అదే కలర్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా చికెన్ కర్రీలో వేస్తే ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు అంతా గరగర కలబెట్టేద్దాం ఫ్రెండ్స్. గరిటె తీసుకొని మొత్తం ఉన్న వాటర్ అంతా పీర్చేసిద్ది ఆ పచ్చి కొబ్బరి. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 స్పూన్లు నేను వేసింది. ఇది వేసేసి మంచిగా కలబెట్టి మనం పైన పుదీనా లేదా కొత్తిమీర అయినా వేసేసుకో. కొద్దిగా చికెన్ మసాలా వేసేసి కొంచెం పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే ఫ్రై మనం పలావ్లో కానీ బగారా రైస్లో కానీ పెట్టుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. తిందిరండి ఫ్రెండ్స్ మీరు.